హైదరాబాద్ మలక్పేటలోని వికలాంగుల కార్పొరేషన్ కార్యాలయం ఆవరణలో చైర్మన్ ముత్తినేని వీరయ్య ఆధ్వర్యంలో వికలాంగుల సంఘాల అలై బలై కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ మందకృష్ణ మాదిక వికలాంగుల జాతిని బీజేపీకి తాకట్టు పెట్టకండని అంటూ నినందించారు. స్వార్థ రాజకీయాల కోసం ఆర్థిక అవసరాలకు వికలాంగులను వాడుకోవడం దారుణమని అన్నారు. మందకృష్ణ మొదటగా ధర్నా చేయాల్సింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముందునని తెలిపారు. మందకృష్ణ వికలాంగులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ను పొగడడం అంటే ముమ్మాటికి వికలాంగుల అవమానించడమేనని, ఇది ద్రోహం చేయడం కాదా అని ప్రశ్నించారు. కనీసం వికలాంగుల సంక్షేమం ప్రస్తావన లేకుండా బీజేపీకి మద్దతు ఇచ్చినప్పుడే మందకృష్ణ వికలాంగులను మోసం చేశారని దుయ్యబట్టారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని క్షణాల్లోనే వికలాంగ సోదరి రజనీకి ఉద్యోగం ఇచ్చి ఆత్మబంధువు అయ్యారని కొనియాడారు. ఇప్పుడు మందకృష్ణ బీజేపీకి అమ్ముడుపోయి వికలాంగుల సంఘాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. వికలాంగుల సమస్యల మీద తాము మాట్లాడుకోగలమని, తమకు ఆత్మ గౌరవం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల వికలాంగుల సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు. ఆ చెట్ల కింద ఉన్న వాళ్ళు చదువుల్లో తీర్చిదిద్దాలనేదే మన బలమైన సంకల్పం. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ విభాగంలోనే పనిచేయాల్సిన అవసరం లేదు. ఏ సంఘంలో పనిచేసినా కానీ నీతి నిజాయితీగా వాళ్ళు వర్క్ చేస్తున్నట్లయితే కనుక వాళ్ళని దగ్గర తీసి అవకాశాలు ఇచ్చే బాధ్యత నాది. ఇప్పుడు నేను ఒక్కనే లీడర్ అయితే ఏముంటుంది? దానివల్ల నాతో పాటు ఒక 100 మంది లీడర్లు అయితే రకరకాల పదవులలో వాళ్ళు ఉంటే అది నాకు తోడవుతుంది, వికలాంగులకి అండవుతుంది. కాబట్టి ఎవరు కూడా ఈ అసౌకర్యానికి ఏమనుకోకుండా అందరూ సహకరించి మనం ఇది పూర్తి చేసుకొని భోజనాలకు వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా. ఇప్పుడు మిగతా ప్రోగ్రామ్ని ఒకసారి స్టేజ్కి రండి. టీజీజీడీఎస్ చాలా మంది సకలాంగులు కూడా మన కోసం పోరాడుతున్నారు. వాళ్ళకి మన నిజంగా ఈ వేదిక తరపున నిజంగా ధన్యవాదాలు తెలపాల్సింది. నిజాయితీ పొందాలి. నాకు ఇంకొక మెయిన్ మోటో ఏంటంటే, సరే నేను కార్పొరేషన్ చైర్మన్ అయ్యాను, నాకు ఒక అధికారిక పీఠం వచ్చింది. కానీ ఈ 4 ఏళ్లు పూర్తయ్యేలోపు గ్రామ స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర, నేషనల్ స్థాయి వరకు చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి మనది ఉంది. వికలాంగుల సంక్షేమ భవన్ మలక్పేటలో వికలాంగుల అలై బలై వికలాంగుల సంఘాల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి దాదాపు ఒక 200 పైన సంఘాలు ఇక్కడికి రావడం జరిగింది. వారందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వికలాంగుల పెన్షన్ 6000, ఉచిత బస్ ప్రయాణం, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ త్వరలోనే జరుగుతుందన్న విషయాన్ని కూడా వారికి తెలియజేయడం జరిగింది. అందరూ కూడా సంతోషించారు. ఈ సందర్భంగా నేను మందకృష్ణ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. 2007లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కోసం నేను ముందుండి పోరాటం చేస్తాను, ఇప్పిస్తాను అన్నారు. 2007 తర్వాత ఒక్కసారి కూడా ఆ ఊసు మీరెందుకు ఎత్తలేదు? మహాజన సోషలిస్టు పార్టీ పెట్టి వికలాంగులను ఎమ్మెల్యేలు చేస్తాను, ఎంపీలు చేస్తాను అన్నారు. ఏ ఒక్క వికలాంగునైనా ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ చేశావా? పోనీ నువ్వన్నా అయ్యావా? ఎందుకు పార్టీని ఎత్తేసావు? 2014 తర్వాత ఒకసారి ధర్నా చేశావు. ఆనాటి ప్రభుత్వానికి వికలాంగులను వ్యతిరేకంగా మార్చావు. ఆ తర్వాత 10 సంవత్సరాల్లో వికలాంగులు ఆత్మహత్యలు చేసుకున్న, ధర్నాలు చేసిన, ఆర్తనాదాలు పెట్టినా నువ్వు ఒక్కసారి కూడా రాలే. 2018 ఎన్నికలు వచ్చాయి, నువ్వు వచ్చావు, సభ పెట్టావు.
నీ ఇష్టం వచ్చిన పార్టీకి తాకట్టు పెట్టావు. మళ్ళా కనపడలే. 2022లో వచ్చావు, ఒక సభ పెట్టావు. 2023లో వచ్చావు, బీజేపీకి తాకట్టు పెట్టావు మమ్మల్ని. అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ ఒక్క అంశం కూడా బీజేపీ రాష్ట్ర పార్టీ కానీ బీజేపీ కేంద్ర పార్టీ కానీ వికలాంగుల అంశాన్ని చేర్చలేదు. మరి మందకృష్ణ గారు మీరెందుకు బీజేపీకి మద్దతు ఇచ్చారు? గత 10 సంవత్సరాల్లో బీజేపీ 300 పెన్షన్ మాత్రమే ఇస్తుంది. 300 రూపాయలకి 1.5 నూనె ప్యాకెట్ కూడా రాదు. మరి ఆ పెన్షన్ని 3000 చేయడానికో 6000 చేయడానికో నువ్వెందుకు ధర్నా చేయడం లేదు? మానసిక వికలాంగుల కేంద్రాన్ని బీజేపీ ఎత్తేసింది. వికలాంగుల హక్కుల చట్టాన్ని తూట్లు పొడిచే ప్రయత్నం చేసింది. ఉన్న నిధులు ఖర్చు చేయలేదు. వికలాంగుల పరిశోధన కేంద్రాన్ని ఎత్తివేస్తుంది. మరి వికలాంగులకు ఎంత అన్యాయం జరుగుతున్నా నువ్వెందుకు మాట్లాడడం లేదు? మీరు మొదట ధర్నా చేయాల్సింది కిషన్ రెడ్డి ఇంటి ముందు. నిజంగా నీకు వికలాంగుల పట్ల చిత్తశుద్ధి ఉంటే మొదటి ధర్నా కిషన్ రెడ్డి ఇంటి ముందు చేయి. ఇవాళ వికలాంగుల సంఘాలన్నీ ఇక్కడున్నాయి. నువ్వేమో ఒక బీజేపీ పార్టీకి అమ్ముడుపోయి బీజేపీ పార్టీ కళల్లోనే కరపత్రం తీసి వాళ్ళు ఇచ్చిన కోట్ల రూపాయలు తీసుకొని గ్రామీణ ప్రాంతాల నుంచి అమాయకమైన వ్యక్తులను తీసుకొచ్చి రోడ్ల మీద కూర్చోబెట్టినావు. వికలాంగులని ఏ కొత్త ప్రభుత్వానికైనా ఎందుకు వ్యతిరేకంగా మార్చాలనుకుంటున్నావు? నువ్వు మళ్ళా ఎందుకు వచ్చినావంటే పంచాయతీ ఎన్నికల కోసం వచ్చినావు. పంచాయతీ ఎన్నికల్లో మమ్మల్ని తాకట్టు పెట్టాలి, నువ్వు డబ్బులు సంపాదించుకోవాలి. వికలాంగులకి అన్యాయం జరిగినాడు నువ్వు రాలే. గత 10 సంవత్సరాలు నువ్వు లేవు. ఎన్నికలు వచ్చినాడు మాత్రమే వస్తున్నావు. నువ్వు వికలాంగుడు కాకపోబట్టే వికలాంగుల బాధలు నీకు తెలవట్లేదు. ఇలా వికలాంగుల జీవితాలని రోడ్ల మీదకి తెచ్చినావు. ఒక్కసారి ఆలోచించుకో. నీ చుట్టూన్న వికలాంగులు ఎవరో చూసుకో ఒకసారి. వికలాంగులకు పెన్షన్లు ఇప్పిస్తా అని, సర్టిఫికెట్లు ఇప్పిస్తా అని, ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసి కేసుల పాలై ఉన్న వ్యక్తులు ఇంకా కొంతమంది అరెస్టులు కాలే. ఆ డాటా అంతా తీస్తా, నా దగ్గర ఉంది. అందరికి కూడా తగిన చర్యలు ఉంటాయి. మందకృష్ణ నీకు నిజంగా వికలాంగుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వికలాంగుల మధ్యలో చర్చకు రా. నేను వస్తా. వికలాంగులకి బీజేపీ అన్యాయం చేసింది, బీఆర్ఎస్ అన్యాయం చేసింది. వాళ్ళిద్దరి దగ్గర ముడుపులు తీసుకొని ఇవాళ నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒక కృత్రిమ ధర్నాని చేయబోతున్నావు. ఇవాళ ధర్నా ఫెయిల్ అయింది. ఇవాళ ఎవరు నీ దగ్గరికి రాలే. 200 పైన సంఘాలు ఇక్కడే ఉన్నాయి. వికలాంగులు నిన్ను చీదరించుకుంటున్నారు, కానీ నీకు అర్థం కావడం లేదు. ఈ సందర్భంగా వారికి వికలాంగుల మీద రాజకీయాలు మానుకోవాలని హెచ్చరిస్తూ త్వరలోనే పెన్షన్ ఇస్తామని ప్రకటిస్తున్నాం. థ్యాంక్ యూ.